ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో ఒక స్థానం కట్టుకోవటం, ఒక పెద్ద ఇల్లు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు రెంటింట్లో ఉండి, బాడిగింట్లో ఉండి, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలగనే ఒక ఆలోచన, ఒక టైం అనేది ఇప్పుడు వచ్చేసింది. మరి వాళ్ళు ఒక స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు చేసేసుకుంటారు. మరి దాంతో పాటు కుటుంబంలో పెళ్ళిళ్ళు కొంత ఆలస్యంగా కనబడుతున్నాయి. వీళ్ళకి తీర్థయాత్రలు కొన్ని తిరిగి రావాలి. ఆరోగ్యంలో విజయము, ఉద్యోగంలో జయము, ప్రయాణాలలో ఇంకా విజయము. విద్యార్థులకి శ్రద్ధ ఉండాలి. విద్యార్థులకి చాలా శ్రద్ధ పెట్టి దాన్ని ఆలోచన చేసినట్టుగైతే ఆ విద్యా రంగంలో అనేది చాలా మందికి విద్య అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి ఉద్యోగంలో ఆ ఉద్యోగం గురించి పై అధికారులు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి పై అధికారులు ఉంటారు. ఆ పై అధికారులతోని వాళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, వాడు ఎంత చేసినా కూడా నువ్వు చేయలేదు, ఆ పేపర్లు వేయలేదు, ఈ పేపర్లు వేయలేదు అనేది వాళ్ళని డిస్టర్బెంట్ చేస్తుంటారు. వాళ్ళకున్న అధికారంతో, వాళ్ళకున్న బలంతో మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా ఉంది, ఈ ఉద్యోగం మనకు వద్దులే అని మీరు ఆగొద్దండి. అది కానీ మీరు ఆగారు అనుకోండి, మీరు ఇంకా లోతులోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా మీరు ముందడుగు వేయండి, కష్టపడండి. తప్పకుండా మంచి ఉద్యోగము, కళ్యాణము, చేసే పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించాలి. అధిక ఖర్చుల వల్ల కొంత సమస్యలు, లేనిపోని విధానాలు, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యకు రాబోతుంది. మరి మీ తండ్రి గారికి ఆరోగ్య సమస్యని మీరు చాలా వరకు జాగ్రత్త చేసుకోవాలి. మరి విదేశాల ప్రయాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు విదేశాల ప్రయాణాలలో తొందరగా పాటు మీరు వెళ్ళారనుకోండి, అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మరి శత్రువులతో ఎక్కువగా సమస్యలు కొన్ని ఏర్పడతాయి. ఆ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఏ విషయమైనా కానీ, ఏ ప్లాన్ అయినా కానీ, ఏ మాట అయినా కానీ ముందే తొందరపడి చెప్పకూడదు. పని అయిన తర్వాత చెప్పాలి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పకూడదు. చెప్పిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు వచ్చే మార్గాలు ఉన్నాయి. మరి మీ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, భగవంతుడు పూజా బలం చేయాలి. మనం ఏ పూజ చేసినా భగవంతుడిని నమ్ముకోవాలి. భగవంతుడు మించింది ఏం లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. మరి మీరు చేయాల్సింది దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఆ దక్షిణామూర్తికి పూజా బలం చేసినట్టుగైతే మీకు విజయం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, మీ మీద కానీ, మీ పిల్లలకు కానీ, మీకు ఆరోగ్యంలో కానీ, మనసులో పిచ్చి పిచ్చి కలలు రావటం కానీ, మానసికమైన ఇబ్బంది పడటం కానీ, డబ్బులు మీ చేతులు నిలబడుకోవటం కానీ, ఇలాంటి సమస్యలు ఏదన్నా ఉంటే మీ పేరు బలంలో ఏముందా అనేది మేము జాతక చక్రం వేసి, జాతక కుండలు వేసి చూసి మేము చెప్పగలుగుతాము. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మొత్తం అన్ని చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, విద్యార్థులకి ఆటంకాలు, మతిమరుపు రాబోతుంది. అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము, దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి.
దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు. మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా. దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది. మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది. వాళ్ళకి ఉద్యోగము చేసే బిజినెస్లో, వ్యాపారంలో కానీ, విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల 16 నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి. ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చారనుకోండి, ఇక అది మతిమరుస్తమే, ఇక అది మళ్ళీ తిరిగి రావు. ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంటే డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి. 6 దాటిన తర్వాత ఇవ్వద్దండి. శుక్రవారము 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి. ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు. మరి ఉసిగను పట్టుకొని పైకి లేపితే ఆగదు కదా, జారిపోతుంది కదా. మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల చిన్న సమస్య లేదు, దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి, ఉన్నదానికే మోసం అవుతుంది. కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది. మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఆ 2 ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్, మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మరి పెళ్లి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. కాబట్టి మీకన్నా చిన్న వాళ్ళు, మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు. మీ డైరెక్షన్తో వాళ్ళకి 100% వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు. మరి మీరు ఎక్కడేసిన వంగడు అక్కడే, ఎక్కడేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతికి ఆడుకొచ్చింది మీకు నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం. దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి, ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత 9 వారాలు, మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ చేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి, ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ చేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి. పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి. మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి. ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ 4 నక్షత్రాలలో 2 నక్షత్రాలు బాగున్నాయి, 2 నక్షత్రాలు అనుకూలంగా లేదు. కాబట్టి
ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలి ఏమిటా అనేది నేను జాతక చక్రం మీద చూసి చెప్తాను. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.